సమస్య ఉన్నటువంటి విషయం పాఠశాలతో ఒక మంచి సంబంధాన్ని కలిగి సంధ్యాగురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా అమ్మాయిల కోసమే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం లోపల ఓల్డ్ ఏజ్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్, విద్యానగర్ అన్ని రంగాల్లో కుట్టుబడితే విద్యారంగం కూడా పెద్ద ఎత్తున కుట్టుబడ్డారు. మన స్కూల్స్ అవన్నీ మూతవేయబడి అధ్యాపకులు కూడా ఎంతో కష్టపడడం, పిల్లలు విద్యకు దూరం అవడం ఉన్న దాంట్లో అప్పుడుగా సెల్ ఫోన్లకు అలవాటు చేయాల్సిన పరిస్థితి మనకే వచ్చింది. 2 సంవత్సరాలు గడిచినాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నీళ్ళు ఇచ్చుకున్నాం, కరెంట్ ఇచ్చుకున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, విద్యా వైద్యం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ఆ పాఠశాలలు కొంచెం ఆ 2 సంవత్సరాలు ఏదైతే పూర్తిగా మరమ్మతుకు నోచుకోకుండా ఉండినో ఆ సందర్భంలో యూడైస్ దాని ప్రామాణికాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందో అలా 2/3 అంటే 2 వంతులు 1వ వంతు పాఠశాలల్లో ఉన్నాయి. సో ఆ పాఠశాలన్నీ కూడా తీసుకొని మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత కొన్ని పూర్తయినాయి. రాయకల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అట్లాంటివి పూర్తయినాయి, కొన్ని దాదాపు పూర్తయినాయి. ఓల్డ్ ఏజ్ స్కూల్ లాంటి ఇక్కడ మరి ఈ రకంగా ఆనాడు మన జిల్లాలో దాదాపు 270 పాఠశాలలు తీసుకుంటే ఇంకా అవి పని కావాల్సింది. ఎలక్షన్ సందర్భంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దాదాపు 480 పాఠశాలలు తీసుకొని మరి వాటి పని చేసిండ్రు. అప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మా ప్రజాప్రతినిధులకు కూడా పెద్ద సమాచారం లేకుండింది. అభివృద్ధి అనేది ఆగద్దు, పిల్లలకు విద్య ఇంపార్టెంట్ చేసిండ్రు. కానీ దాని విషయంలో కొంత సమాచారం మాకు కూడా ఇప్పటికైనా ఇస్తే బాగుంటుందని చెప్పి వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారిని కొడతా ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే గతంలో కూడా సీనియర్ నాయకులు చాలాసార్లు చెప్పేవారు, అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక ప్రభుత్వం పోతుంది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాయి, మంచి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే మేము ఇంకా దాన్ని బలోపేతం చేసాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వినాయకమున్న చూసినాం, ఇంకొక 60 కొత్త వ్యాధులు పెట్టి యాంజియోగ్రామ్ లాంటివి పెట్టి మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి అట్లనే ఏదైతే మన ఊరు మనబడి ప్రోగ్రాం ఉందో, మన బస్తీ మనబడి ప్రోగ్రాం ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి అధికార పార్టీలో గౌరవ పెద్దలు, మాజీ మంత్రి వారు, ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని విద్యాశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముందుగా, ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ను రాజకీయాలకు అతీతంగా మనం అప్పుడు తీసుకున్నాం, యూడైజ్ దాని ప్రకారమే. కాబట్టి అవి ముందు పూర్తయ్యేలాగా చూడాలి, కొంత నిధులు కూడా సమకూర్చాలి. నిన్ననే ముఖ్యమంత్రి గారు దాదాపు 2000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దాంట్లో ముందు అవి అయ్యేలాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చెప్పినట్టు నేను గవర్నమెంట్ స్కూల్, న్యూ హై స్కూల్లో చదివి తెలుగు మీడియం వచ్చినాక వీడికి వచ్చిన ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా. అక్కడ ఉండేది మాది, ఆ ఇంగ్లీష్ సగం అర్థమయ్యేది కాదు. సార్లకు కొత్తనే, మాకు కొత్తనే, మాతోటే స్టార్ట్ అయింది అప్పుడు జూనియర్ కళాశాల. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పైన. మరి ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది లేకుండా టెక్స్ట్ బుక్స్ చాలా మంచిగా తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ ఇంగ్లీష్ కావచ్చు, ఈ రకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈసారి కూడా అట్లే ఉన్నాయి అనుకుంటా, నేను చూడలేదు. మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి జిల్లా యంత్రాంగాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారే ఈ మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి ఇప్పుడు ఆ పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి మార్చేసిన పేరు అని చెప్పారు. నేను ఇప్పటివరకు కూడా మార్చినట్టు తెలియదు, మార్చినామని చెప్పారు. పేరు ఏది మార్చినా మన
గతంలో ఉన్న కార్యక్రమాలు కూడా ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆపువేతులు ఆగిపోయినాయి కాబట్టి నేను ప్రత్యేకంగా కోరుతూ నాకు ఈ అవకాశం. పాఠశాల ఆరంభంలో ఏదైతుందో విధిగా ప్రతి నిత్యం ఏదైతుందో ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపింపజేసి మనం కార్యక్రమాన్ని ఆరంభించేసుకోవాలి. డిఓ వరకు ఉన్నారు. Somebody should take responsibility. जय जय है जननी जय केतनम मुक्कोटि गोंतुकलु ఒకటైన చేతనం ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం చేయాలి. తల్లిదండ్రులకి ఏదైతే ఒక విశ్వాసాన్ని కలిగింపచేయాలి. ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్నటువంటి పాఠశాలల కన్నా ప్రభుత్వ రంగంలో నిర్వహింపజేయబడుతున్న పాఠశాలలు అంతకంటే మెరుగైన రీతిలో బోధన సదుపాయం కల్పిస్తామనే ఒక భావన కల్పించేయాలనే భావనతోని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఈ బడి బాట కార్యక్రమాన్ని ఆరంభింపజేయబడే విధంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందింపజేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, ఆ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ఆలోచించింది. కానీ అమలు ఏదైతుందో కొంత స్తబ్దత చోటు చేసుకోవడంతో మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం. వీళ్ళ గతంలో నిర్మాణం తలపెట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటి తోడుగా మరింత మెరుగైన రీతిలో ఏదైతుందో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఒక నిర్ణీత కాల వ్యవధిలో అవి పూర్తి చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడంతో చాలా వరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ మరుగుదొడ్లే కానివ్వండి, విద్యుత్ సదుపాయం కానివ్వండి, మరి ఇతరత్ర సదుపాయాలు అన్ని కూడా కల్పింపజేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటి తోడు బోధన సదుపాయం కూడా ప్రధానమైందని చెప్పంటున్నాను. సరే, నేను సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నా కాబట్టి నాపై కూడా బాధ్యత ఉంటుంది మేడం. నా అనుభవం చెప్తున్నామ్మా నేను. ఐ థింక్ జగిత్యాల ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ టౌన్. ఇక్కడ మీకు మొత్తం ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా సొంత స్థలాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది మేడం. ఇవాళ మున్సిపాలిటీస్లో ఏదైతుందో స్థలం అనేది పెద్ద సమస్య. పల్లెటూళ్ళలో ఏదైతుందో మన పాఠశాల నిర్మాణం స్థలం కావాలంటే తాతలు ముందుకు వస్తారు, ఏదో విధంగా భవన నిర్మాణం చేసుకోగలుగుతారు. అర్బన్లో ఏదైతే పెద్ద సమస్య. అయినప్పటికీ జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటికి కూడా 100% స్థలాన్ని సేకరింపచేసి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టబడి జరిగింది మేడం. నాకు తెలిసి ఒక విజయపురి ఏదైతుందో అక్కడ స్థలాన్ని సేకరింపచేసినాం, భవన నిర్మాణం ఏదైతే మంజూరు పొందిన కానీ నిర్మాణం చేయడం జరగదు. ఒకటి పెండింగ్ ఉన్నది మేడం. అట్లా గర్ల్స్ హై స్కూల్ ఏదైతుందో ఇక్కడ అకామిడేషన్ కొరత తీవ్రంగా ఉన్నది గర్ల్స్ హై స్కూల్లో. అట్లాగే గాంధీనగర్ హై స్కూల్లో కూడా అకామిడేషన్ కొరత తీవ్రంగా ఉన్నది. నేను గమనించిన కాడికి ఈ గర్ల్స్ హై స్కూల్ ఒకటి, గాంధీనగర్ హై స్కూల్ ఎస్సీ లొకాలిటీలో ఒకటి, 2 పాఠశాలలు ఏదైతుందో తరగతుల గదుల కొరత ఉన్నట్టు నేను గమనించడం జరిగింది మేడం. ఆ రెండింటితో కూడా విజయపురికి సంబంధించి కూడా ఏదైతుందో తరగతి గది నిర్మాణం కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చడం నేను ప్రభుత్వ బాధ్యత భావిస్తా. నా వైపున కూడా శాస్త్రమండలి సభ్యుడిగా ఈ భవన నిర్మాణం సంబంధించినటువంటి ఒక గదుల నిర్మాణానికి నా జీవితం కూడా జరుగుతుందని చెప్పని కూడా నేను సభాముఖంగా మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పింపజేసినటువంటి ఒక జిల్లా పాలనాధికారిని, అధికార యంత్రాంగాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వీళ్ళు బెస్ట్ అంటే జగిత్యాల జిల్లా కేంద్రం. మనం మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్ 90% జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ జగిత్యాల ప్రైవేట్ పాఠశాలలు మనం సహకరించలేకపోవడంతో వీళ్ళందరినీ మనం బయట పంపే పరిస్థితి ఏర్పడుతుంది మేడం. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆఫ్ జగిత్యాల టౌన్. వాళ్ళు ఇక్కడ వాళ్ళ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో టీచర్స్ మనకు ప్రొవైడ్ చేయాలి. దయచేసి మీరు డిఓ గారు రివ్యూ చేసి
మనం జగిత్యాల ఎన్ని పాఠశాలలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ మేము అడ్మిషన్ ఇవ్వము, సహకరించము, మా ఫీజు చాలటం లేదు, కేవలం కమర్షియల్ దృక్పథంతో వాళ్ళు పాఠశాలలు నడపాలని చెప్పారంటే మీరు తలుచుకున్నట్టయితే పాఠశాలలు కొనసాగుతాయని నేను అనుకోను మేడం చెప్పంటున్నాను. దయచేసి వాళ్ళు తప్పకుండా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాల సంబంధించిన దళిత బిడ్డలకు ఏదైతుందో స్థానికంగా వాళ్ళకి అడ్మిషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. అందరం కూడా ప్రభుత్వ విద్యకు మరి సహకారం అందించాలని విద్యాశాఖ వైపు నుంచి కోరుతూ మరి ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి డావా సంత గారిని మాట్లాడవలసిందిగా విద్య మరియు వైద్యం, పేదలకు కావాల్సింది విద్య మరియు వైద్యం. మరి పెద్దలకు కావాల్సింది, డబ్బున్నోళ్ళకి కావాల్సింది ఇవి అవసరం లేదు, ఇవి కడతారు, చదివించుకుంటారు. కానీ మన దగ్గర పైసలు లేవు కాబట్టి మనకు పేదలకు విద్యా వైద్యం ఇచ్చినప్పుడే ప్రభుత్వం న్యాయం చేసిందని చాలాసార్లు నేను చిన్న ఉన్నప్పటి నుండి పేపర్లో చదువుకుంటా వస్తాం. కానీ ఈనాడు జైత్యాల జిల్లా నెరవేరడం అనేది ఒక గొప్ప కళ. జిల్లా నెరవేర్చి మరి గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాను ఏర్పరచడమే కాకుండా మరి పేదవాళ్లకు వైద్యం చేరువలో ఉండాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే ఖమ్మం, మమతా కాలేజ్ ఇంకెక్కడ ఒకటో రెండు మూడో మేము ఉన్నప్పుడు వినేది. కానీ ఈరోజు మన జైత్యాల జిల్లా ఏంది మెడికల్ కాలేజీ రావడం అనేది ఒకసారి మనం చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మన జైత్యాల్లో ఉన్నటువంటి పిల్లలు మన మెడికల్ కాలేజ్లో, నా బిడ్డ మెడికల్ కాలేజ్లో చదువుతుందని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి చరిత్రను ఎప్పుడు కూడా ఎవరు తీసుకొచ్చారు, ఆ పనులు చేసిన పనులు శాశ్వతంగా గుర్తుండిపోతాయి, చరిత్రను ఎవరు కూడా అర్చలేదు. కానీ వచ్చిన ప్రభుత్వం అనేది నిరంతరాయంగా అవన్నీ కూడా కొనసాగిస్తూ ప్రజలకు పనులు చేసి ప్రజల్లో నిలవాల్సిందిగా, కంటిన్యూ చేయాల్సిందిగా తప్పకుండా చేస్తుందనే ఆశాభావంతో అందరం కూడా వేదికపై ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అధికారులు అందరి సమన్వయంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి కోసం పనిచేస్తాం, అండగా ఉంటామని తెలియజేస్తూ మాకు ఆహ్వానం అందించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ జడ్జి చైర్మన్ గారు మరి విద్యార్థినిగా వారి యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ విద్యా సంబంధమైనటువంటి సూచనలు, సలహాలు చేసి మరి ప్రభుత్వ విద్యాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు కార్యక్రమంలో గౌరవ జిల్లా గ్రామీణ ప్రాంతాల డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో 1,00,000 పైన, అదేవిధంగా ఆల్మోస్ట్ 20,000 మెప్మా ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ వాళ్ళు పూర్తి చేసి టైంకి అందించిన మహిళా మూర్తులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 1,04,000 టెక్స్ట్ బుక్స్ వివిధ టైటిల్స్కి సంబంధించి కూడా అన్నీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే నాకు గుర్తుంది. ఇది కూడా ఏంటంటే లాస్ట్ డిసెంబర్ నెలలో కూడా కొన్ని టైటిల్స్ వచ్చేవి అప్పుడు. సో ఈసారి మాత్రం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందే సమకూర్చాలనే ఉద్దేశంతో ముందే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. సో పిల్లలందరూ కూడా సంతోషంగా క్లాసెస్ అటెండ్ చేయాలి. అదేవిధంగా పిల్లల్లో ఏంటంటే చైల్డ్హుడ్ లోనే మీరు స్కూల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డిసిప్లిన్ అనేది పిల్లలకి అప్పటి నుంచే నేర్పించాల్సిన అవసరం ఉంది. అదే మన లైఫ్ లాంగ్ ఆ డిసిప్లిన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో హోలిస్టిక్ గ్రోత్లో భాగంగానే మనం అందరం యూనిఫామ్ ఎందుకు ఇస్తాం, అందరు కూడా ఒకే సమానంగా కల్పించాలి, ఎక్కడ కూడా ఎలాంటి తేడా ఉండకూడదు. పిల్లలు ఒకరిని ఒకరు చూసి ఈరోజు నేను ఇంత మంచి డ్రెస్ వేసుకున్నా, మిగతా వాళ్ళు ఇలా వేసుకున్నారు, అలాంటి ఫీలింగ్ రాకూడదు. ప్లస్ ఏ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ రావాలనే ఉద్దేశంతోనే మన యూనిఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది ఒకప్పుడు. సో దానిలో భాగంగానే ఈరోజు పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ అనేది అందించడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సార్. ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆర్ నోటెడ్ ఆల్సో. 2 schools that సంబంధించిన, అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూమ్కి సంబంధించిన కూడా. ఎస్ సార్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా సార్ యాక్చువల్గా ఈ సంవత్సరం నన్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డెడ్. సో తమరు చెప్పినట్టు ఆల్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ని పిలిపించి తప్పనిసరిగా వాళ్ళ అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈసారి జగిత్యాల అర్బన్కి సంబంధించిన స్కూల్స్లో ఎవరు కూడా ముందుకు రాని
సందర్భం. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు మేనేజ్మెంట్ని పిలిపించి డిఓ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఉంది దట్ ప్రైవేట్ స్కూల్స్లో తప్పనిసరిగా పర్సంటేజ్ ఆఫ్ సెక్షన్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద పూర్ అండ్ నీడీ సెక్షన్స్. వాళ్ళ అడ్మిషన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది రాకుండా అది కూడా నేను వర్కౌట్ చేయడం జరుగుతుంది సార్. ఇక పిల్లలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి అకాడమిక్ ఇయర్ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మీరు బాగా చదువుకొని జిల్లా పేరు, జిల్లా మీ పేరెంట్స్, మీ టీచర్స్ పేరు, స్కూల్ పేరు, తప్పనిసరిగా గవర్నమెంట్ పేరు తప్పనిసరిగా చాలా చక్కగా ముందు ఉంచుతారు. అదేవిధంగా రీసెంట్గా గౌరవ సీఎం గారు చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ 10/10 మీకు వచ్చాయనుకోండి ఐఐటి బాసరాల్ లాంటి ఇన్స్టిట్యూషన్లో మీకు అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో 6 years వరకు మీ పేరెంట్స్కి ₹1 ఖర్చు లేకుండా మీరు గొప్ప గ్రాడ్యుయేట్స్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మీ పేరెంట్స్కి ఆశయాలకి తగినట్టు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీకోసం. కాబట్టి వాళ్ళ ఆశయాలకి తగినట్టు మీ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ని మీరు ఒక మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళామూర్తులు అందరికీ కూడా విలేజ్ విఓస్ కానివ్వండి, అదేవిధంగా మన మెప్మా ఆధారంలో మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. జాన్ కుమార్, జాన్ శరణ్య. అలేఖ్య 10th class. అలేఖ్య.